హాయ్ ఫ్రెండ్స్, గతం చేత వెంటాడుతోంది. ఆంధ్రాలోని స్టువర్ట్పురం నుండి 6,000 కుటుంబాలు ఎందుకు నిరాశతో సహాయాన్ని కోరుకున్నాయి? అసలు స్టువర్ట్పురాన్ని దొంగలపురం అని ఎందుకు పిలుచుకుంటారు? అది ఒక నేరస్థత గాని ఎందుకు ఆ ఊరి పేరు మీద అలా ముద్ర పడిపోయింది? దీనికి ఎవరు కారణం? అసలు ఎవరు ఈ కర్రెద్దుల నాగేశ్వరరావు? ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉంటాయి, దయచేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్టువర్ట్పురం క్రిమినల్ ట్రయల్స్ యాక్ట్ 1871 ప్రకారం బ్రిటిష్ వలసవాదుల నేరంగా పరిగణించిన వర్గాలను ఈ నోటిఫై చేసిన భారత తొలి స్వతంత్ర ప్రభుత్వం 70 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ఎరుకుల సంఘం సభ్యులు ఇప్పటికీ పునరావాసం చాలా అవసరంగా ఉంది. కోల్కతా అండ్ చెన్నైను కలిపే జాతీయ రహదారి 16 అంచున ఉన్న స్టువర్ట్పురం కాలనీలో ఎరుకుల సమాజంలో 6,000 కుటుంబాలు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నేరస్థ తెగ అనే ముద్ర అయితే వేశారు. ఆ సభ్యులుగా సమాజానికి ఓదత అయితే జీవిస్తున్నారు ఇప్పటికీ. 1952లో ఈ ఓదత తొలగించబడినప్పటికీ వారిలో కొందరు బ్యూరోక్రసీ, రాజకీయాలు, వైద్యం అండ్ క్రీడల వంటి రంగాల్లో గొప్ప ఎత్తులకి ఎదిగినప్పటికీ సమాజాన్ని అణిచివేసే అనేక అంశాల్లో ఇది కీలకంగా ఉంది. ఉదాహరణకు రిక్షా పుల్లర్గా మారిన కర్రెద్దుల నాగేశ్వరరావు తన కాలంలో 70 గ్రేవ్ డకోయిటీ ఆరోపణలు ఎదుర్కొని 1984లో పోలీసులకు లొంగిపోయాడు. అతను తిరిగి రావాలనే ఆలోచనలు అయితే ఉన్నాడు. నేరానికి ఇంతలో అతని భార్య మరియమ్మ మాజీ నేరస్తురాలు కూడా. తన 45 ఏళ్ల కుమారునికి పని వెతుక్కోవాలనే తపనతో ఆమె సహాయం కోసం కాలనీలోని ఏదైనా కొత్త ముఖాన్ని అయితే సంప్రదించింది. పూర్వీకుల నుంచి సంక్రమించిన వృత్తిని వదులుకున్నాం, ప్రత్యామ్నాయ జీవనోపాధిని పొందలేకపోతున్నాం, మేము ఇప్పుడు కోళ్ళలో ఉన్నాం అని రావు అయితే ఒక మీడియాతో అయితే చెప్పారు. ఇది నేరాన్ని విడిచినప్పుడు కలప డిపో ప్రారంభించాలనుకున్నారంట. అందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుందని ఆశించినా అది కుదరలేదట. పునరావాస ప్యాకేజీలో భాగంగా తనకు స్టువర్ట్పురంలో 70 సెంట్లు సాగు భూమి, ఇంటి కోసం 200 గజాలు కౌలుకి ఇచ్చినప్పటికీ అనేక కారణాల వల్ల వ్యవసాయం లాభసాటి లేదట. తర్వాత తన కూతురి పెళ్లికి డబ్బు సంపాదించడానికి భూమిని అమ్మవలసి వచ్చిందంట. దాంతో అక్కడ ఎత్తుపల్లాల చరిత్ర అయితే మొదలైంది. 1910 నుండి స్టువర్ట్పురం ఎరుకుల తెగ సభ్యులకు పునరావాస కాలనీగా అయితే ఉంది. అప్పటి మద్రాసు ప్రభుత్వ ఇంటి సభ్యుడు హెరాల్డ్ స్టువర్ట్ ఇండియన్ లీఫ్ టొబాకో వ్యవసాయం, ఉపాధి కోసం భూమిని అందించడం ద్వారా సమాజ జీవితాలను మెరుగుపరచడానికి ప్రయత్నించినప్పుడు పరిమిత కంపెనీ పాత గుంటూరు జిల్లాలోని సీతానగరం, నెల్లూరు జిల్లాలోని బీటర్గుంట, దక్షిణ ఆర్కట్ జిల్లాలోని అజీజ్ నగర్తో సహా గిరిజన సంక్షేమం కోసం స్థాపించబడిన 11 ఆవాసాల్లో ఈ కాలనీ ఒకటి. బ్రిటిష్ వారి కాలంలో అక్కడ ఒక ప్రాథమిక పాఠశాల స్థాపించబడింది. అది తర్వాత ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయబడింది. కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీరాల అండ్ బాపట్లలో ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాల సమూహాలు అయితే వచ్చాయి. స్టువర్ట్పురం ప్రవేశ ద్వారం వద్ద హెరాల్డ్ స్టువర్ట్ అండ్ క్రిమినల్ తెగ అని పిలువబడే తెగను సంస్కరించడానికి కృషి చేసిన సామాజిక కార్యకర్త హేమలత లవణం పేర్లను కలిగి ఉన్న ఒక ఆర్చ్ కాలనీకి వచ్చే సందర్శకులను అయితే స్వాగతిస్తుంది. ఇది మహాభారత ఇతిహాసంలో ఎరుకుల ప్రజలు ఈ అడవి అండ్ కొండ తెగల ఐకాన్తో గుర్తిస్తారు కాబట్టి వంపు పక్కన విల్లు అండ్ బాణంతో ఆయుధాలను కలిగి ఉన్న ఏకలవ్య విగ్రహం కూడా ఉంటుంది. ఈ కాలనీ కృష్ణా జిల్లా కాలువ వ్యవస్థ చివరి భాగంలో 12,000 ఎకరాల భూమిని అయితే ఆక్రమించింది. దీనివల్ల సాగు ప్రమాదంతో కూడుకున్నది. ఎరుకుల ప్రజలు ప్రధానంగా సంచార జాతులు కావడంతో నాగేశ్వరరావు కాలనీలో చాలామంది లాగ వ్యవసాయం చేయడం వల్ల ప్రయోజనం లేదు. దాని ఉనికి యొక్క 112 సంవత్సరాల్లో స్టువర్ట్పురం దాని స్థిర నివాసులు అభివృద్ధి చెందడం అండ్ విఫలమవడం అయితే చూసింది. కమ్యూనిటీ నుండి మొదట ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే IPS అధికారి చిత్తూరు కోటేశ్వరరావుతో సహా భారతీయ రాజకీయ అండ్ అధికార యంత్రాంగంలో కొంతమంది పెద్ద పేర్లు కాలనీ నుండి ఉద్భవించాయి. చిత్తూరు కుటుంబం IPS అధికారిని, అలాగే ఇండియన్ ఫారెన్ గ్రేడ్ అధికారిని కూడా తయారు చేసింది. 1991లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన దివంగత కర్రెద్దుల కమలకుమారి కూడా ఈ కాలనీకి చెందినవారే. సెటిల్మెంట్లో ఈ విజయగాథలో డాక్టర్లు, ఇంజనీర్లు, బ్యాంక్ అధికారులు అండ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. కానీ అనేక అట్టడుగు అండ్ అణగారిన వర్గాల మాదిరిగానే కొంతమంది సభ్యులు మాత్రమే సామాజిక శోభన క్రమాల స్థాయిలో అధిరోహించగలుగుతారని స్టువర్ట్పురంలో చెప్పుకుంటారు.
సో ఒక నిర్దిష్ట కీర్తి వైభోగం అయితే అక్కడ ఉంది. ప్రభుత్వం ఎరుకుల తెగకు చెందిన వారిని మాత్రమే స్టూవర్ట్పురంలో స్థిరపరుస్తుంది కాబట్టి ఈ కళంకం కొనసాగుతుంది. ఈ కాలనీలో ఇతర కమ్యూనిటీలు ఏవీ ఉండవు. ఇది నిర్దిష్ట ఖ్యాతిని ఇస్తుంది. స్టూవర్ట్పురం నివాసి మొగలి మధు, మా పూర్వీకుల నుండి మనకు సంక్రమించిన కళంకం ఎప్పటికీ మా జీవితాలను దుర్భరంగా మారుస్తుంది అని నేను ద్విచక్ర వాహనం కోసం రుణం కోరుకున్నాను. కానీ నేను స్టూవర్ట్పురం నివాసి అయినందున నా దగ్గరికి వెళ్ళిన ప్రైవేట్ ఫైనాన్షియర్ రుణాన్ని అయితే నిరాకరించాడంట. సో జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడానని, అయితే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం సాధించలేకపోయానైతే అతను మధు అనే అతను చెప్పాడు. సో అలా పోలీస్ సర్వీస్లో హోంగార్డ్లో చేరాడు. మా కాలనీకి ఉన్న పలుకుబడి కారణంగా సీనియర్ పోలీస్ అధికారులు నన్ను అణచివేసేందుకు ప్రయత్నించారని, నేను ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని అతను అయితే చెప్పాడు. సో స్టూవర్ట్పురం వెలుపల ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ వంటి చిన్న చిన్న నేరాలు జరిగినా పోలీసులు ముందుగా స్టూవర్ట్పురంలో వెతుకుతారని సో స్టూవర్ట్పురం వాసులు అయితే చెప్తూ ఉంటారు. ఆర్థిక సంస్థలు ఏదైనా స్టూవర్ట్పురం చిరునామాను ఎరుపు సిరతో అండర్లైన్ చేయడం ద్వారా మాకు రుణాలు నిరాకరిస్తున్నారని అయితే చాలా మంది అక్కడ బాధపడుతూ ఉంటారు. ఈ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్లో 2 స్వర్ణాలు సాధించిన ఆంధ్రప్రదేశ్లోని స్టూవర్ట్పురం వెంకట్ రాహుల్ని ప్రధాని నరేంద్ర మోడీ అయితే అభినందించారు. కానీ మరో చోట కబడ్డీ క్రీడాకారుడు ఇంకా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్గా 14 పథకాలు సాధించిన మధు రాగల మొగలి మధు వలె నిరాశకైతే గురయ్యాడు. తన కుటుంబంలోని మొదట నేరతర తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాగల తన 2 కుమారులను స్పోర్ట్స్ ఛాంపియన్ తీర్చిదిద్దుతానని చెప్పారు. సో డిసెంబర్ 21, 2022న స్పష్టత అయితే జారీ చేయబడింది. రైల్వేలు ప్రవేశపెట్టిన తర్వాత స్టూవర్ట్పురంలోని ఎరుకులు 1850లో తమ పూర్వీకుల సంచార వాణిజ్యాన్ని కోల్పోయినందున వారు నేరాలకు పాల్పడ్డారని, ఏదేమైనప్పటికీ జీవనోపాధి కోల్పోవడం వారి నేరాలకు పాల్పడేలా అయితే చేసింది. అనేక దృక్పథానికి తాను ఎన్నడూ సభ్యత్వం పొందలేదని చరిత్ర అండ్ క్రిమినల్ ట్రైబ్స్ బ్రిటిష్ కలోనియల్ పాలసీ పుస్తక రచయిత డాక్టర్ మీనా రాధాకృష్ణ అయితే స్పష్టం చేశారు. అసలు కథ దీని గురించి తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించినందుకు వాళ్ళైతే క్షమాపణలు అయితే కోరుకున్నారు. సో ఆ ఊరు నుంచి ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు అండ్ క్రీడల్లో, ప్రభుత్వ రంగాల్లో చాలా అయితే సాధించారు. ఆయన ఇప్పటికీ ఆ ఊరు పేరింటే అందరూ దొంగలు అండ్ ముద్ర అయితే వేసేశారు. సో వాళ్ళకి లోన్లు రావడానికైనా, బ్యాంకులో అకౌంట్ రావాలన్నా, పక్కన ఎటువంటి దొంగతనాలు జరిగినా ముందుగా ఆ ఊరు పేరే వినిపిస్తుందంట. ఇలా క్రియేట్ చేసిన వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారని, తమ పూర్వీకులు చేసిన ఇబ్బంది ఇప్పుడు తొలగించాలని అయితే వాళ్ళు చాలా ప్రాధేయపడుతున్నారు. సో చాలామంది ఈ కథలను తీసి ఇంకా హైలైట్గా చేస్తున్నారు. అసలు కథ తెలుసుకోకుండా అక్కడ నిజంగా ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాకుండా సో అదే వాళ్ళ దొంగలపురం అంటే స్టూవర్ట్పురం అంటే దొంగలుండే ఏరియా అని ప్రజల్లో ఒక ముద్రను అయితే ప్రజల బలంగా నమ్మేలాగా అయితే అలా ఆపాదించారు. సో దీనివల్ల చాలా ఇబ్బందులు అయితే అక్కడ ఉన్న ప్రజలకైతే కలుగుతున్నాయని వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్ ఛానల్ ద్వారా, అంటే కొన్ని టీవీ ఛానల్ ద్వారా, కొన్ని మీడియాస్ ద్వారా, కొంతమంది రైటర్స్ ద్వారా అయితే తెలుసుకొని ఈ నిజంగా చెప్పిన ఒక రైటర్ రాసిన ఈ స్టోరీ అనమాట. సో ఈ స్టోరీని అయితే నేను దాంట్లో తీసుకున్నా. సో అందుకే ఇది కూడా తెలియాలి, అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటికే అక్కడ ఊరు ప్రజలంటే దొంగలని ముద్ర ఎందుకు వేశారు అనేది అందుకే ఈరోజు వీడియోలో చెప్పి అక్కడ ఉన్న ప్రజలు ఏది దొరక్క ఆ దొంగతనాలు అనేవి స్టార్ట్ చేసేవారట. అంతే తప్పించి ఇప్పుడున్న ప్రజలు అలా కాదు, మంచి మంచి ఉద్యోగాలు అండ్ ప్రతి రంగంలోనూ ముందున్నారు. సో ఈ వీడియోని అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ ముందుకు వస్తే, అంతవరకు బాయ్, టేక్ కేర్.